गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। మంత్రముచే సంతెట్లగు తంత్రము లేకున్నగాదు తంత్రము చేతన్ మంత్రము లేకను వడిగిల మంత్రము తంత్రము రెండు మరిగూడు కొని కార్యములన్నీ జరిపించు పూని మంత్రతంత్రములలో మర్మము గురుడెరుగు మంత్రతంత్రములలో మరుగెరుగు గురు నీచే మరిగూడు కొని కార్యములన్నీ జరిపించు పూని. మంత్రాలు చదివినంత మాత్రాన సంత ఎట్లా అవుతుంది? సంత అంటే కూటమి. ఇంకొక అర్థం ఏంటంటే సంతెట్లగు, పిల్లలు పుడతారా? మంత్రాలు చదివితే పిల్లలు పుట్టరండి. తంత్రము లేకున్నగాదు తంత్రము చేతన్, మంత్రం ఎంత ఉందో ఆ మంత్రానికి దిగినటువంటి తంత్రం కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే వీళ్ళకి సంసారానికి అనుకూలత ఏర్పడుతుంది, సంసారం చేయడానికి అర్హత ఏర్పడుతుంది. అప్పుడు వాళ్ళు పిల్లల్ని కనగలుగుతారు. కాబట్టి మంత్రము చేసంతెట్లగు తంత్రము లేకున్నగాదు. కొన్ని తంత్రం ఒక్కటే చేస్తానండి, మంత్రం లేదండి అంటే వాడిని సమాజం గౌరవించదు. అందుకని ఏం చేయాలి? మంత్రము ఉండాలి, తంత్రము ఉండాలి. మంత్రము తంత్రము రెండూ కూడి నీవు దాని భావం తెలిసి నీవు క్రియని నిర్వర్తించాలి. కాబట్టి మంత్రము తంత్రంబు రెండు మరిగూడు కొని కార్యములన్నీ జరిపించు పూని. మంత్రము ఉండాలి, తంత్రము ఉండాలి. అప్పుడే ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల కార్యక్రమాలని జరిపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మంత్రతంత్రములలో మర్మము గురుడెరుగు మంత్రతంత్రములతో మరుగెరుగు గురు నీచే మరికూడు కొని కార్యములన్నీ జరిపించు పూని. ఈ మంత్రంలో ఈ తంత్రంలో ఉన్నటువంటి మర్మం ఏంటో గురువుకు మాత్రమే తెలుసు. బ్రాహ్మడు చెప్పాడు, తాళిబొట్టు కట్టవయ్యా అని తాళిబొట్టు చేతికిచ్చాడు. ఆ తాళిబొట్టు తీసుకున్నాడు. దానికి 2 బంగారు బిళ్ళలు ఉంటాయండి. ఆ బిళ్ళలని ఇప్పుడు ఆమె కట్టాలి. ఇది తంత్రం. ఇప్పుడు బంగారపు బిళ్ళలు కట్టడం వరకు మాంగళ్య సూత్రధారణ, ఇది తంత్రమే. అయితే ఈ తంత్రం వల్ల మాంగళ్య సూత్రధారణ చేయటం వల్ల ఏం జరిగింది? అది ఒక తంత్రం. ఆ తంత్రం ఇప్పుడు వీడికి తెలియలేదు. దానివల్ల ఏ లాభం పొందుతున్నదో తెలియదు. సూర్యస్థానం అయినటువంటి యొక్క సోలార్ ప్లెక్స్ దగ్గర బిళ్ళల్ని ఇలా పట్టుకొని మీరు అప్పుడు తాడు కట్టమంటారు. అక్కడ ఏమవుతుంది? ఈ బంగారపు స్పర్శకి లోపల ఉన్నటువంటి యొక్క ఆవేదనలు, బాధలు ఇవన్నీ కూడా ఎవాపరేట్ అవుతుంటాయండి. మనం గుడికి వెళితే గుడిలో మగవాడిని చొక్కా లేకుండా తిరగమంటారు. ఆడవాళ్ళకి ఒంటి నిండా ఆభరణాలు ఉంటాయి. ఆ ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది. మగవాడికి ఒంటి మీద ఏమి ఉండవు, మధ్యతరగతి వాళ్ళకు ఉండవు. కాబట్టి వాడు చొక్కా ఇప్పి లోపలికి వెళ్తే ఆ స్పర్శ డైరెక్ట్గా శరీరానికి తగులుతూ ఉంటుంది అని వాడిని చొక్కా ఇప్పమన్నారు. ఇవన్నీ తంత్రంలో ఉన్నటువంటి రహస్యాలు. ఈ రహస్యాలు బ్రాహ్మడికి మాత్రమే తెలుసు, నీకు తెలియదు. కాబట్టి మంత్రము తంత్రములలో మరుగు గురు నీచే మరిగూడు కొని, ఆ మంత్రాన్ని ఆ తంత్రాన్ని దాంట్లో మర్మాన్ని ఆ గురువు చేత నువ్వు తెలుసుకోవాలి. కార్యములన్నీ జరిపించు పూని. కాబట్టి ఆ విధంగా నువ్వు ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా పూర్తి చేయాలి. సంకల్పాధిక గుణముల సంకులమీ ఎరుక యందు సమకూడుండున్ సంకల్పాధిక గుణములు సంకులమచలంబున చూడ జాడా లేదన్నా ఈ రెంటికి ఈడుగాదన్నా కొంకాక ఈ రెంటిని కూర్చి గ్రంథము చేస్తి సంకోచింపక చదువు శంకా పుట్టదు ఇంకా జాడా లేదన్నా ఈ రెంటికి ఈడుగాదన్నా. సంకల్పాధిక గుణముల సంకులమీ ఎరుక యందు త్రిగుణాలున్నాయి, సంకల్పాలున్నాయి. ఈ సంకల్పాలన్నీ త్రిగుణాలతో కూడుకొని ఉన్నాయి, శబ్దస్పర్శ రూపరసగంధాలతో కూడుకొని ఉన్నాయి. ఇవన్నీ కలగా పులగంగా ఉన్నటువంటి కలగూర కంప ఈ ఎరుక. కాబట్టి సంకల్పాది గుణంబుల సంకులమీ ఎరుక యందు సమకూడుండున్, అన్నీ కలిసి ఉండటమే ఎరుక అనేటువంటిది.
కాబట్టి ఎరుక అంటే అన్నిటితో కూడుకొని ఉన్నటువంటిది. సంకల్పాలు ఉన్నాయి, పూర్వం ఉన్నాయి, ఇప్పటి ఉన్నాయి, వచ్చే జన్మకు ఉన్నాయి, అన్నీ కలిపి ఆవేశం ఉన్నది, కావేశం ఉన్నది, క్రోధం ఉన్నది, కామం ఉన్నది, అన్ని దాంట్లోనే ఉన్నాయి. సంకల్పాధిక గుణముల సంకులమచలంబున చూడలేనే లేదన్నా. ఈ సంకులమైనటువంటి యొక్క ఈ ఆవేశాలు కానీ, సంకల్పాలు కానీ, భావాలు కానీ, ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏవి కూడా త్రిగుణాలతో సహా అసలు ఈ బట్టబయలులో ఏమీ లేవు. చూద్దామని వెతికినా కనపడవు. కాబట్టి ఈ రెంటికి ఈడు కాదన్నా. సృష్టి ఆద్యంతాలలో కూడా అలానే ఉండి ఎల్లకాలం అలానే ఉండేది, ఇదేమో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేటువంటిది. దీనికి దానికి సాపత్యం ఎక్కడ? కాబట్టి ఈ రెండు కూడా ఒకదానికొకటి సామ్యమైనటువంటివి కాదు. కొంకాక ఈ రెంటిని గూర్చి గ్రంథము చేస్తే నేను ఈ గ్రంథం రాయటానికి అనుమానించలేదు. ఎందుకంటే ఈ రెండిటి విషయం నాకు తెలుసు. అందుకని నేను ఈ గ్రంథాన్ని అనుమానం లేకుండా రాశాను. నువ్వు చదివినా నీకు అనుమానం రాకూడదు, అందుకనే అనుమానం లేకుండా రాశానంటున్నాను. నువ్వు కూడా సంకోచింపక చదువు, శంకా బుట్టదు ఇంకా. అనుమానం లేకుండా చదువు. చదివిన తర్వాత నీకు అనుమానం వస్తే నన్ను అడుగు. జాడా లేదన్నా ఈ రెంటికి ఈడు కాదన్నా. ఈ రెంటికి ఎరుకకి పరిపూర్ణానికి ఎప్పుడూ కూడా జమపడేది కాదు. ఈ రెండు ఒక జంటగా కూర్చొని ఎక్కడో ఒక చోట ఈ మొత్తాన్ని కూడా నిర్వర్తించేటువంటి యొక్క అవకాశమే లేదు. ఒకటి ఉంటే ఒకటి పోతుంది, ఒకదాన్ని తెలుసుకుంటే రెండవది లేకుండా పోతుంది అనేది ఈ అచల సాంప్రదాయ సిద్ధాంతం. ఈరోజు భద్రాద్రి అంకితం ఆ టైటిల్ తోటి దానిని ఆరంభించారు. భద్రాద్రి అంటే బట్టబయలు అని గుర్తుపెట్టుకోండి. ఆ మాటనే గురువుగారు ఇక్కడ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? అల భద్రాచలం బనిన బయలుగా గుర్తెరగవలయు ఎరుకను విష్ణువందుల దోచి గురుని కృపచే నిలువక విష్ణుగిరి పోతే నిశ్చయమదిరా కృష్ణదాసు నిశ్చయమిదేరా. ఇలలోనానే ఎవరైనా ఈ కందార్థములలో పాలి గూఢార్థము తెలియ భ్రమను చెందరు వారు నిశ్చయమిదెరా కృష్ణదాసు నిశ్చయమిదెరా. ఆయన ఏమంటున్నాడంటే కందాన్ని చదవటం విషయం కాదు, ఇక్కడ కందాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అర్థం చేసుకోవటము విషయం కాదు. ఆ కందములో నిగూఢంగా దాక్కున్నటువంటి గూఢార్థము అంటారు. కీలు, ఆ మర్మం తెలియాలి. ఎట్లా ఉన్నా కానీ నేనైతే అంత ఫ్రీగా ఈ బట్టబయల్లో వర్తిస్తూ ఉండాలి, అది కీలంటే. అందుకని ఆయన అంటున్నాడు అల్ల భద్రాచలం బనిన బయలుగా గుర్తెరుగవలయో. నేను భద్రాచలం అని చెప్తున్నాను. భద్రము అంటే నీకు ఎటువంటి అవరోధాలు కలగకుండా ఉంచేటువంటి స్థితి కలిగినటువంటి ఉనికి ఏదైతే ఉందో దానిని మనం భద్రంగా, సేఫ్టీగా ఉన్నావా, సుఖంగా ఉన్నావా, నీకే ఇబ్బంది లేదు కదా అనేని. భద్ర అచలము అని, అచలమైనటువంటిది ఏదైతే భద్రంగా ఉన్నదో దానిని నేను భద్రాచలము అంటున్నానని చెప్పాడు ఆయన. అలా భద్రాచలం బనినా బయలనగా గుర్తెరుగవలయో ఎరుకను విష్ణువందుల దోచి గురుని కృపచే నిలువక విష్ణుగిరి పోతే నిశ్చయమదిరా. ఎరుక అంటే ఏంటి? చైతన్య జ్ఞానము అని. విష్ణువు ఇదే కాబట్టి గురుని కృపచే నిలువక విష్ణుగిరి పోతే, గురుని యొక్క అనుగ్రహంతో, గురుని యొక్క బోధనతోటి నీవు ఆ ఎరుకని గనక వదిలిపెట్టడం నేర్చుకున్నట్లయితే ఏమవుతుంది? విష్ణుగిరి పోతే నేను చైతన్యాన్ని, ఈ చైతన్యంతో కూడుకున్నటువంటి జ్ఞానాన్ని అనేటువంటి స్పృహ లేకుండా గనక ఉన్నట్లయితే నిశ్చయమదేరా, అదే బట్టబయలు. కృష్ణదాసు నిశ్చయమిదేరా. కాబట్టి నా నిశ్చయం ఇదే, మా గురువు నాకు నేర్పింది ఇదే, నేను అదే నేర్చుకున్నాను. కాబట్టి మీకు అదే చెప్తున్నాను. ఇలలో నా ఎవరైనా ఈ కందార్థముల లోపాలి గూఢార్థము తెలియా. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఈ కందార్థాలలో ఉన్నటువంటి గూఢ భావాన్ని, అంటే అక్కీలు అయినటువంటి యొక్క మర్మాన్ని తెలుసుకోగలిగినటువంటి మేధావులు ఉన్నట్టయితే ఈ కందార్థాలను చదివి ఆ గూఢార్థాన్ని తెలుసుకొని ఇలలోన ఎవరైనా ఈ కందార్థముల లోపలి గూఢార్థము తెలియ భ్రమను చెందరు వారు. ఎన్నడూ కూడా నేను ఈ శరీరాన్ని అనే భ్రమ ఉండదు. ఎన్నో కోట్ల సమూహమైనటువంటి యొక్క పరమాణు సంపద ఒక అమ్మాయిలాగా కనిపించింది. అదే ఎన్నో కోట్ల సమూహంతో కూడినటువంటి ఇంకొక పరమాణు సంపద అబ్బాయిలాగా కనిపించింది.
ఇట్లా ఈ పరమాణు సమూహాల యొక్క కుప్పలు కుప్పలు ఏవైతే ఉన్నాయో, చెట్లులాగా కనిపించినాయి, కొండల్లాగా కనిపించినాయి, మట్టిలాగా కనిపించింది, గాలిలాగా కనిపించింది, అగ్నిలాగా కనిపించింది, వేడిలాగా కనిపించింది, పంచభూతాలలాగా, పంచతన్మాత్రలాగా, ఇదిగో కనిపిస్తున్నటువంటి 84 లక్షల జీవులలాగా కనిపించింది. ఎవరికైతే ఇది చైతన్యము, ఇది మృష, ఇది లేనటువంటిది అని తోచిందో, ఈ గూఢార్థం అర్థమైందో, వాళ్ళకి ఈ లోపలి గూఢార్థము తెలియ భ్రమను చెందరు వారు ఈ కనిపిస్తున్నటువంటి దృశ్య ప్రపంచాన్ని ఏనాడు కూడా ఉన్నది అని అనుకోరు. ఎప్పుడైతే నేను అమ్మాయిని చూడటం లేదు, అమ్మాయి కాదు నాకు కనపడుతుంది అనుకున్నదో, ఈ మనస్సుకి వికారం ఏది, ఈ మనస్సుకి చాంచల్యం ఏది? కాబట్టి భ్రమను చెందరు వారు నిశ్చయామిదేరా, కృష్ణదాసు నిశ్చయామిదేరా. ఆయన యొక్క నిశ్చయం కూడా ఇదే. శరీరమే నేను కాదు, శరీరం అసలు త్రికాలముల యందు లేదు, జ్ఞానమే లేదు, అసలు ఈ జ్ఞానం విద్యారూపమైనటువంటిది. ఒక పరమాణువుల సమూహం ఒక చోటుకు వచ్చి శరీరంలాగా కనిపించిన తర్వాత ఈ మనస్సు అనేది ఏర్పడింది అనేది కనుక నీకు అర్థమై ఉన్నట్లయితే, శరీరమే లేదని ధ్యానం చేస్తున్నటువంటి నీకు, పరబయలులో ఉన్నటువంటి నీకు, పరబయలు ధ్యానం చేస్తున్నటువంటి నీకు ఆకలి ఎట్లా తెలిసింది, బాధ ఎట్లా తెలిసింది, శరీరానికి ఏదో కావాలి ఎట్లా తెలిసింది? మనల్ని మనం ప్రతిక్షణం కూడా పరీక్ష చేసుకోవాలి. ఏమని? మనకు ఆకలి తెలుస్తుంది అంటే నేను ఎరుకలో ఉన్నా, అది శరీర లక్షణం. శరీరమే లేదు అనుకున్న నీకు ఆకలి ఎందుకు తెలిసింది? వేడి తెలిసింది, శరీర లక్షణం. అది ఎందుకు తెలిసింది అంటే మనం ఇంకా 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 ధ్యానంలోకి వెళ్ళాలి, ఆ ధ్యానాన్ని ఇంకా కొనసాగించాలి, ఇది తెలియాలి. అంతేగాని నాకు అది తెలిసింది కాబట్టి నేను ముక్తికి పోతానని అంటే ఏమీ వెళ్ళవు నాన్న. ఇంద్రియాలు ఉన్న సంగతే తెలియనటువంటి స్థితి. మనస్సు ఉన్నదో లేదో తెలియదు, శరీరం ఉన్నదో లేదో తెలియదు. అమ్మ పిలిచి పెడుతుందేమో, అప్పుడు ఒకవేళ ఆమె పెడుతున్నది కాబట్టి తినాలేమో. అంతేకాని నాకు తెలుస్తున్నది, నాకు ఆకలి అవుతున్నది, నేను నిద్రపోతున్నాను, నేను మేల్కొంటున్నాను, నేను మాట్లాడుతున్నాను అనేది నీకు గుర్తున్నంతసేపు నువ్వు ఆ పరధ్యానాన్ని చేయటం లేదు అని అర్థం. కాబట్టి నిశ్చయామిదేరా, కృష్ణదాసు నిశ్చయామిదేరా. భాగవతుల నారాయణ యోగికి జానకి ఎనడి విధామణికిన్ బాగుగా పుత్రుడనై భూభాగంబునన్ కృష్ణుండనంగ ప్రభవించినాను, అనంతికి ప్రభువునైనాను. నా గురుని కృపచేత నయమైన ఈ బోధ నేగంటి కన్నంతా నీకు తెలుపుటకిట్లు ప్రభవించినాను, అనంతికి ప్రభువునైనాను. ఆయన ఎవరికి పుట్టాడు అనంటే భాగవతుల నారాయణ యోగికి. భగవద్గీతలో ఒక మాట అంటాడండి, యోగభ్రష్టుడైన వాడు ఎక్కడ జన్మిస్తాడు అని. క్రిత జన్మలలో సాధనలు చేసి 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 అయినా ఆ సాధన పూర్తి కాక మిగిలిపోయినటువంటి యొక్క భ్రాంతితోటి జన్మించినటువంటి యొక్క ఆ ప్రాణి ఎక్కడ జన్మిస్తుంది అంటే శ్రీమతాంగేహే, శ్రీమంతుల ఇళ్లల్లో జన్మిస్తారు అని చెప్తాడు. ఎవరి శ్రీమంతులు అంటే యజ్ఞయాగాదులు, పూజా పునస్కారాలు, ఈ ప్రకృతి ఆరాధకులైనటువంటి వారు, యోగాభ్యాసాలు చేసేవాళ్ళు, ధర్మ పురాణవేత్తలైనటువంటి వారు, తన తత్వాన్ని తెలుసుకొని ధ్యానం చేస్తున్నటువంటి యొక్క రాజయోగ సాధకులైనటువంటి దంపతులు ఉన్నటువంటి చోట వీళ్ళు జన్మిస్తారట. అందుకనే ఆయన తండ్రికి ఆయన యోగి అని పేరు పెట్టుకున్నాడండి. భాగవతుల నారాయణ యోగికి, నా తండ్రి ఒక యోగి, అందుకనే నేను అక్కడ జన్మించా. నా జన్మకు ఒక పవిత్రత ఉంది, అందులో నేను బ్రాహ్మడిగా జన్మించాను. అంటే ఏంటి? బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణాహ అని బ్రహ్మజ్ఞానము కొరవబడింది కొద్దిగా, ఆ కొరవబడిన దానిని పూర్తి చేసుకుంటానికి బ్రాహ్మడింటో జన్మించాను. మానవ జన్మ ఎత్తడం ఒక అదృష్టమైతే, మానవ జన్మలో బ్రాహ్మణ జన్మ ఎత్తడం ఎంత గొప్ప విశిష్టమైనటువంటి యొక్క ఇది. ఎక్కడో కొద్దిగా కొరవ ఉంది, ఆ కొరవని పూర్తి చేసుకుంటానికి బ్రాహ్మణ జన్మకు వచ్చి, ఎందుకంటే అన్నీ అందుబాటులో ఉంటాయి. మంత్రాలు, వేదాలు, ఉపనిషత్తులు, భాష్యాలు చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు అందరూ సన్నిహితంగా ఉంటారు. అది ఒక గొప్ప అదృష్టమైనటువంటి జన్మ. కానీ మనమేమనుకుంటున్నామంటే కేవలం బ్రాహ్మడిగా పుట్టడమే గొప్ప అనుకుంటున్నాం. పుట్టుక మాదిగాడు కూడా పుడతాడండి, వాడికేం గొప్పతనం ఉంది కాబట్టి నీకు గొప్పతనం ఉండటానికి? 84 లక్షల రకాల జంతువులలో నువ్వు ఒక జంతువువి. బ్రాహ్మడు క్షుద్రుడు చేసేటువంటి పనులు చేస్తూ నేను బ్రాహ్మణి అని చెప్పుకుంటే ఇప్పుడు బ్రాహ్మడు ఎలా అవుతాడు? బ్రాహ్మడు బ్రాహ్మడిగా జీవించాలి అనుకున్నా, శూద్రుడు బ్రాహ్మడిగా జీవించాలి అనుకున్నా, నేను యోగిని. జీవభావం పరమాత్మలో కలిసిపోయిన తర్వాత ఆ పరమాత్మలో ఉన్న జీవభావం కనిపించదండి. అలా కనిపించకుండా తాను తాదాత్మ్యత చెంది ఆ పరబయలుగానే ఉండటం అనేది యోగం. అందుకని ఆయన అన్నాడు, భాగవతుల నారాయణ యోగికి
జానకి ఎనడి యువిధామణికిన్. ఎందుకు ఆ యువిధామణి అనే పేరు? భర్తని అనుసరించేది భార్య అండి. కాబట్టి భర్తని అనుసరిస్తూ ఉన్నప్పుడు ఆమె నిజంగా పుణ్యాత్మురాలైనా కాకపోయినా, ఆమెకు భక్తి ఉన్నా లేకపోయినా, తన భర్తకి కావలసిన అన్ని సౌకర్యాలని తాను ఏర్పాటు చేస్తుందండి. పూజ దగ్గర నుంచి, ఆయన పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి, పళ్ళు తోముకునే దగ్గర నుంచి, స్నానం చేసే దగ్గర నుంచి, ఆయన అనుష్ఠాన క్రియలన్నీ పూర్తయ్యేదాకా ఆయనకి ఏం కావాలో ఆ పిల్లలు గోల చేయకుండా చూసుకోవడం, ఎవ్రీథింగ్ షీ విల్ కేర్. అంతటి జాగ్రత్త స్థితిలో అతనికి అన్ని సపర్యలు చేస్తున్నది. కాబట్టి ఆమె ధ్యానం చేయకపోయినా అతను చేస్తున్నటువంటి యొక్క ధ్యాన విధానంలో ఉన్నటువంటి ఆ ప్రశాంతతని ఆమె కూడా తెలియకుండానే అనుభవిస్తూ ఉంది. అందుకనే ఆమెను అన్నాడండి, ఆమె యువిధామణి. ఆ విధంగా అనుసరించే వాళ్ళలో కూడా ఈమె మణి లాంటిది. ఆమె గర్భాన్ని పంచుకొని నేను జన్మించాను, ఈ శరీరం వచ్చింది. బాగుగా పుత్రుండనై, బాగుగా అంటే అన్ని అవయవాలతోటి సలక్షణంగా ఏ లోపం లేకుండా పుత్రుడిగా జన్మించా. స్వతంత్రమైనటువంటి జీవన విధానం కలిగినటువంటి యొక్క ఆధిక్యత కలిగినటువంటి యొక్క పురుష జన్మకి నేను వచ్చాను. కాబట్టి నన్ను నేనే శాసించుకోగలను, నన్ను ఎవరు శాసించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి బాగుగా పుత్రుడనై భూభాగమునన్ కృష్ణుండనంగ ప్రభవించినాను. ఎక్కడ జన్మించాను? ఈ భూభాగంలో జన్మించాను. కృష్ణ అనేటువంటిది ఆయన పేరండి. ప్రభవించడం అంటే అర్థం ఏంటంటే ప్రకాశిస్తున్నది, అంటే కనిపిస్తున్నది అని అర్థం ఒక అర్థంగా, వెలుగుతున్నది అని ఇంకొక అర్థం. అట్లానే నేను ప్రభవించినాను, ఇక్కడ ఈ భూమి మీద ఈ ఆకారంగా కనబడుతూ ఉన్నా. అనతికి ప్రభువునైనాను. ఎవరి అనంతి? ఈ అనంతికి ప్రభువైనాను. అనంతి ఆయన భార్య, అనంత లక్ష్మ ఏదో ఉందండి. అందుకని ఆమెకి నేను ప్రభువునైనా, భర్తనైనాను. నా గురుని కృపాచేత నయమైన ఈ బోధ నే గంటి. నా గురువు యొక్క అనుగ్రహం వల్ల శరీరము ఎంత సేవ చేయగలదో నా తండ్రికి, అంత సేవని ఈ శరీరంతో నేను చేశాను ఆయనకి. అందువల్ల ఆయన ఆత్మ తృప్తి చెంది ఆయన సంపాదించుకున్నటువంటి నిధి ఏదైతే ఉందో దానిని ఆయన నాకు బోధగా ఇచ్చారు. ఆ బోధని నేను చూశాను. ఆయన చెప్పినటువంటి ఏ జ్ఞానం అయితే ఉందో దాన్ని నేను ఒక దృశ్య రూపంగా అలా చూశాను. నిన్ను చూసినంత స్పష్టంగా ఆ బట్టబయలైనటువంటి ఆ పరమాత్మని నేను చూశాను. కన్నంతా నీకు తెల్పుటాకిట్లు ప్రభవించినాను. ఎప్పుడైతే నేను దాన్ని చూశానో నేను వెంటనే ఆ బయలు స్వరూపాన్ని అయిపోయాను. కాబట్టి ఇప్పుడు నేను ఆ బయలు రూపంలో ఉండి ఈ శరీరంలో ప్రభవించాను. ఈ శరీరంలో ఒక గురువులాగా ప్రభవించి నీకు నేను మళ్ళీ దానిని తెలియచెప్తున్నా. ఇందాక ప్రభవించానని చెప్పాడు, ఇప్పుడు ప్రభవించానని చెప్పాడు. ఇందాక శరీరంతో పూర్వజ్ఞానంగా ప్రభవించాడు ఆయన. ఇప్పుడు గురువు యొక్క జ్ఞానంతో తాను బట్టబయలయ్యి ఈ శరీరంలో బట్టబయలు యొక్క స్వరూపాన్ని చెప్పడానికి ఆయన నేను ఇక్కడ ప్రభవించాను బట్టబయలునే అని మళ్ళీ ఇక్కడ చెప్పుకున్నాడు. ఎంత ధైర్యం ఉండాలండి. దేశాటనంబు చేసి వ్రాసితి గ్రంథంబులు కొన్ని వరగురు శిష్యులు చేసడి చర్చలు వింటిని రోసితి మోక్షాద్యపేక్ష రూఢిగా వినుమి నీ విట్టి ఆరూఢతగనుమి. దేశికు దయబుట్ట చేసి శుశ్రూషోపదేశంబుగొని ఉపదేశమిచ్చితి మెచ్చి రూఢిగా వినుమి నీ విట్టి ఆరూఢతగనుమి. ఆయన ఇంట్లో కూర్చున్నాడా? ఇంట్లో కూర్చొని పుస్తకాలు తీసుకుని చదువుకున్నాడా? దేశాటన చేసితి వ్రాసితి గ్రంథంబులు. దేశాలు తిరిగాడు, ఎంతోమంది పండితులతోటి వాదించాడు. ఆ వాదించినటువంటి యొక్క వాద ప్రతివాదాలన్నీ కూడా ఆయన ఒక గ్రంథంగా ఎక్కడికక్కడ నోట్ చేసుకుంటూ వచ్చాడండి. గురువుగారు చెప్తున్నారు, కానీ మనం దాన్ని నోట్ చేసుకుంటానికి ఆయన చెప్పేదాకా నోట్ చేసుకోవటంలా. ఎందుకని? వింటున్నాం కదా, మనం ఒక్కసారి వినగానే గుర్తుండిపోతాయి అనుకుంటున్నాం. కాదండి, గుర్తు రాసుకోవాలి. ఆయన ఏం చేశాడో మనం అదే చేయాలి, గురువు ఏం చేశాడో మనం అదే చేయాలి. దేశాటనంబు చేసితి, తిరగాలి, గురువులెంబడి తిరగాలి, వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి. వ్రాసితి గ్రంథంబులు కొన్ని గ్రంథాలని నేను రాశాను. వరగురు శిష్యులు చేసడి చర్చలు వింటిని. నాకు తెలిసింది నేను 10 మందికి చెప్పటం కాదండి నేను చేసింది. గురు శిష్యులు మాట్లాడుకుంటూ ఉంటే వాద ప్రతివాదనలు వింటూ కూర్చున్నాను. శిష్యుడు ఏమడుగుతున్నాడో, గురువు ఎలా సమాధానం చెప్తున్నాడో, అవి నాకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నేను ఏరుకుంటున్నాను. వరగురు శిష్యులు చేసడి చర్చలు వింటిని రోసితి మోక్షాద్యపేక్ష. ఇక మోక్షం పొందాలి అనుకునేటువంటి భ్రాంతిని వదిలేశాను. ఎందుకంటే మోక్షము భ్రమ. ఎవరికి మోక్షం? నువ్వు ఉంటే కదా మోక్షం, నువ్వు ఉంటే నీకు మోక్షం కావాలి. అందుకనే
భగవద్గీత చరమాధ్యాయం ఆయన ఏం చెప్పాడు? మోక్ష సన్యాస యోగము అని చెప్పాడు. మోక్షాన్ని కూడా వదిలిపెట్టానని చెప్పాడు, వదిలిపెట్టాలి అని చెప్పాడు. అందుకనే ఇక్కడ రోసితి మోక్షాద్యపేక్ష రూఢిగా వినుము నీ విట్టి ఆరూఢతగనుమీ. రోసితి మోక్షాద్యపేక్ష, ఆ మోక్షం మీద ఉండేటువంటి ఆపేక్షని నేను వదిలేశానండి. ఏ పరధ్యాస లేకుండా, వేరే ఆలోచన లేకుండా, ఒక స్థాణువులాగా, ఒక బొమ్మలాగా కదలకుండా నిశ్చలంగా కూర్చొని, మీరు కదిలారనుకోండి మీ పక్క వాళ్ళు కదులుతారు, మీ పక్క వాళ్ళు కదిలితే మీరు కదులుతారు. విన్నా మీకు అది మనసుకు పట్టదండి. అందుకని రూఢిగా వినుమి నీ విట్టి ఆరూఢతగనుమి. నీవు ఎప్పుడైతే కదలకుండా నిశ్చలంగా మనస్సుని బోధయందు నాటి వింటున్నావో అప్పుడే దేశికు దయబుట్ట చేసి శుశ్రూషోపదేశంబుగొని, ఆ దేశికుడికి నీ మీద కరుణ కలుగుతుంది. బొమ్మలాగా నువ్వు అలా వింటున్నావే, నీ ముఖంలో వింటున్నప్పుడు కలుగుతున్నటువంటి హావభావాలు ఉన్నాయే, వాటిని చూసి ఇంత శ్రద్ధగా వింటున్నాడు కాబట్టి వీడికి నేను ఈ బోధని తెలియపరచాలి అనేటువంటి యొక్క ఆ ఆపేక్షతోటి ఆయన మర్మాన్ని తెలియజెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. శుశ్రూషోపదేశంబుగొని, శుశ్రూష చేసే ఉపదేశం తీసుకోవాలండి. శుశ్రూష చేయకుండా ఉపదేశం తీసుకోవటం అంటే అది రాదు నీకు. భగవంతుడి దగ్గర ఉన్న భయము, ఆ భక్తి, ఆ శ్రద్ధ ఎలా ఉందో అంతకి ద్విగుణీకృతమైనటువంటి భయము, భక్తి, శ్రద్ధ గురు సాన్నిధ్యంలో ఉండాలి. ఉండి నీ విట్టి ఆరూఢతగనుమి, అప్పుడు ఆయన బోధ చేస్తే ఆ బోధలో ఉన్నటువంటి యొక్క ఆ కీలు ఏదైతే ఉందో ఆ కీలు తెలుసుకొని ఆ భావనలో నీ మనస్సుని ఆరూఢం చెయ్యి. దేశికు దయబుట్ట చేసి, నువ్వు చేసిన సేవకి, నువ్వు వింటున్నటువంటి విధానానికి ఆ దేశికుడికి దయ పుట్టాలి. ఆ గురువుకి నీ మీద ఇంకా వీడికి తెలియచెప్పాలి అని ఆయన ఆ ప్రయత్నాన్ని ఇంకా 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 ఆయనంతటా ఆయన కొనసాగించేటట్టుగా నీ సేవలు ఉండాలి. అలా చేసి ఉపదేశంబుగొని ఉపదేశమిచ్చితి మెచ్చి రూఢిగా వినుమి. నేను అలానే ఉపదేశం తీసుకున్నాను, నేను అలానే వాళ్ళు సేవ చేస్తే నేను మెచ్చి వాళ్ళకి ఉపదేశాలు ఇచ్చాను. ఇచ్చి రూఢిగా వినుమి నీ విట్టి ఆరూఢతగనుమి. రూఢిగా విను. రూఢిగా అంటే ఖచ్చితంగా నీకు ఆ బోధ అర్థమయ్యేదాకా మనస్సుని అక్కడ నాటి విను. విని ఆరూఢతగనుమి. ఎప్పుడైతే నువ్వు రూఢిగా విన్నావో ఆరూఢత భావం కూడా అప్పుడే నీకు లభ్యమవుతుంది. హఠమున కుటిలాత్మునింజంపుటకై భటకోటికాజ్ఞ భూపతిడినన్ భటులటువలే చేసెడి లోపట కుటిలుండు పడెడు పాట్లు పాటించి కనరా. అట్లానే గురుని నోట తావినేనా ఇటువంటి బోధాను ఎటువంటి నరుడైనా అటు వెనుక తన చేష్టలెటువంటి ఓ వాణి పాటించి కనరా. అట్లానే గురుని నోట తావినినా. హఠమున అంటే మూర్ఖంగా, మొండిగా. హఠమున కుటిలాత్మునింజంపుటకై భటకోటికజ్ఞ భూపతిడినన్. ఎప్పుడైతే రాజుగారు భటులకి కుటిలాత్ముడైనటువంటి యొక్క ఈ నేరస్తుడికి ఉరిశిక్ష వేస్తున్నాను, ఇతన్ని వధ్యస్థలం దగ్గరికి తీసుకెళ్ళి తల నరికేయండి అని చెప్పాడు, ఆ క్షణం నుంచి భటులటువలే చేసెడి లోపట కుటిలుండు పడెడు పాట్లు పాటించి కనరా. ఈ భటులు ఆ విధంగా అతనిని ఆ వధ్యస్థలం మీద తల నరికేటువంటి లోపల, అంటే ఒకరోజు ఇచ్చారా, 2 రోజులు ఇచ్చారా, 4 రోజుల తర్వాత నరకమన్నాడా అనేది అట్లా ఉంచితే ఈ 4 రోజుల కాలంలో ఏ భటుడు కనిపించినా ఎప్పుడు ఇతన్ని నరికేస్తాడో అనేటువంటి కంగారు, ఆ భయం, ప్రాణం పోతుందేమో, తర్వాత బిడ్డలేంటో, భార్య ఏంటో, సంపదలేంటో అవన్నీ కూడా అతని మనస్సుని పీడిస్తూ ఉంటాయి. ఆ బాధ ఆ చనిపోయేదాకా ఎలా ఉంటుందో, ఎంత బాధపడుతున్నాడో కుటిలుండు బడెడు పాట్లు పాటించి కనరా. అతని బాధని ఒక్కసారి నీ మైండ్కు తెచ్చుకున్నట్లయితే అట్లానే గురుని నోట తావినినా. ఆ పరబయలు నీవు వెళ్తే ఈ ఎరుక అట్లానే పోతుంది, ఆ పరబయలుని నువ్వు చూస్తే ఎరుక అలానే రహితమవుతుంది అని చెబితే ఆ పరబయలు ఎప్పుడు వస్తుంది?
ఆ పరబయలు నేను ఎప్పుడు పొందుతాను, ఈ బాధలన్నీ కూడా ఎప్పుడు విముక్తి అవుతాయి అని ఆ కుటిలాత్ముడై ఉన్నప్పటికీ కూడా వాడు బ్రతకడానికి ఎంత తాపత్రయపడుతూ ఈ మరణాన్ని తప్పించుకుంటానికి ప్రయత్నం చేశాడో, ఈ జనన మరణాలు తప్పిపోయి ఆ బట్టబయలులో మేల్కొని ఆ పరమాత్మ సాన్నిధిలో ఉండటానికి సత్శిష్యుడైనటువంటి వాడు అంతటి బాధని పడతాడు. వాడు బ్రతకటానికి పడ్డాడు, వీడు బ్రతికి ఉండటానికి ఎందుకు నేను ఇంకా బ్రతికున్నాను, కాబట్టి నేను ఎందుకు వెళ్ళలేకపోయాను అని బాధపడుతుంటాడు. అతని బాధకి అంతటి సామ్యం ఉంది అంటాడు. ఇటువంటి బోధాను ఎటువంటి నరుడైనా అటు వెనుక తన చేష్టాలెటువంటి ఓ వాని పాటించి కనరా. ఇటువంటి బోధను నీవు తెలుసుకుంటానికి ఎంతటి తపన కావాలో చెప్పాను నేను. ఆ తపన ఎట్లా ఉంటుందంటే, తల నరకమని వాడికి చెబితే ఎప్పుడు అనేది డేట్ చెప్పలేదనుకో, రేపు నరుగుతాడా పొద్దున్న నరుగుతాడని భటుడు ఎప్పుడు కనిపిస్తే వాడికి అప్పుడే ప్రాణం పోయినట్లు ఉంటుందండి. అంత తపన ఉంటుంది. అట్లానే ఈ ఎరుక నీకు వజ్రస్థలం లాంటిది, ఇది నువ్వు ఉండకూడదు నీ దగ్గర అని చెబితే, ఎరుక నీకు తోచినప్పుడల్లా ఇంకా నేను బ్రతికున్నానా, ఇంకా నేను ఎందుకున్నాను, ఎందుకు నాకు ఈ శిక్ష, నేను ఇంకా ఈ కర్మని ఎంతకాలం అనుభవించాలి అనే తపన నీలో ఉందా? ఆ తపన గనక ఉంటే నువ్వు ఎట్లా ఉండాలి? ఆ బోధ మీద మనస్సుని నాటి ఏ చంచలము లేకుండా ఆరూఢ భావాన్ని చెంది ఎప్పుడు నేను ఈ శరీరాన్ని సంపూర్ణంగా వదిలేస్తున్నాను అనేటువంటి యొక్క స్థితి కోసం ఎదురు చూస్తున్న వాడిలాగా ఉండాలి. కాబట్టి గురువుని నోట తాను విన్న దగ్గర నుంచి ఆ తపన ఉండాలి అంటాడు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం సాధురూపాయ మంగళం.